అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అయితే మొన్న అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చిందండి. అయితే ఈయన ఆఫీస్ పని మీద వెళ్తున్నారు. సరే ఆయన ఒక్కరే ఎళ్తున్నారు కదా అని చెప్పి నేను, బాబు కూడా వెళ్ళామనమాట. సో, స్టే అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇక నైట్ అక్కడ ఉండి మార్నింగ్ 10 వర్క్ అయిపోయిన తర్వాత ఇక రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇలా లులు మాల్‌కి వెళ్ళామనమాట. సో, లులు మాల్ అయితే చూడటానికి చాలా బావుంది. అంటే మన షాపర్ స్టాపు, లైఫ్ స్టైల్ ఇంకా పీవీపీ, పీవీఆర్ ఎలా ఉందో ఇది కూడా ఫస్ట్ 3 ఫ్లోర్సు అలానే ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ సూపర్ మార్కెట్ అయితే చాలా బావుంది. చాలా నచ్చింది నాకు. యాక్చువల్‌గా ఏంటంటే దాంట్లో ఇక సూపర్ మార్కెట్‌లో ప్రతి ఐటెము కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఇక షాపింగ్ అంటారా? అది ఇక మన ఇష్టము. మనకి నచ్చితే మనం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఆఫర్స్‌లో అయితే ఉన్నాయి. డ్రెసెస్ కానీ, బ్లాంకెట్స్ కానీ, లేకపోతే స్టేషనరీ ఐటెమ్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ ఐటెమ్స్ కానీ ఏవైనా సరే అదే చెప్తున్నాను గదా! అది మన ఇష్టమైతే మనం కొనుక్కోవచ్చు. బట్ మేమైతే షాపింగ్ జోలికి పెద్దగా పోలేదులెండి. ఇక ఏదో చిన్న చిన్నగా లవ్ షీక్ కావాల్సినవి, అలాగే తేజుకొక వాటర్ బాటిలు, ఒక చిన్న టాయ్ ఇక తీసుకున్నాము. అంతకు మించయితే పెద్దగా షాపింగ్ చేయలేదు. ఎందుకంటే రెగ్యులర్‌గా మనకు కూడా ఆఫర్స్ అవి నడుస్తూనే ఉంటున్నాయి. ప్రతి షాపింగ్ మాల్ వాళ్ళు మనం మెంబర్‌షిప్ కార్డ్స్ ఉంటున్నాయి గాబట్టి ప్రతి ఒక్కటి మెసేజ్ చేస్తున్నారు. సో, మనం గూడా ఎళ్లి కొనుక్కుంటా ఉన్నాం గాబట్టి వాటి మీద అంతా ఆసక్తి చూపిచ్చట్ల. నాకైతే ఈ నాన్ వెజ్ మార్కెట్ చాలా చాలా నచ్చింది. సో, ప్రతీదీ ఉందనమాట. డ్రై ఫిష్ దగ్గర నుంచి ఇక ఫిష్, మీట్ అన్నీ ఉన్నాయి. సో, ఒకవేళ వర్కింగ్ వుమెన్స్ కానీ, అదే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు గనుక వర్కింగ్ అయితే ఇక్కడ చక్కగా మ్యాగ్నేట్ చేసి పెట్టిన ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో, అట్లా తీసుకెళ్ళి డైరెక్ట్‌గా మనం చక్కగా కుక్ చేసేసుకోవచ్చు. అలాగే సూపర్ మార్కెట్‌లో ప్రతీదీ కేక్స్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ చాలా చాలా బావున్నాయి. చాలా రీజనబుల్‌గా ఉంది. ఫుడ్ అయితే చాలా బావుందనమాట ఈ సూపర్ మార్కెట్‌లో. యాక్చువల్‌గా నాకు ఇదంతా చూసిన తర్వాత ఒక్కటి నా చిన్నతనంలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీరు కూడా 90స్ కిడ్స్ అయితే మీ అందరికీ కూడా ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటాయి. ఒక్క పండగల టైంలోనే నాటుకోడి తినాలంటే తినేవాళ్ళమండి. అది దసరా, సంక్రాంతి టైంలోనే ఎక్కువ నాటుకోళ్ళు ఇట్లాగా అంటే మటన్ తినాలన్నా కూడా అలాగే తినేవాళ్ళం. కానీ ఇవాళ రేపు ప్రతీదీ మనము ఆహ్, చాలా అవైలబుల్‌గా ఉంటున్నాయి. ప్రతీదీ కొనేసుకుంటున్నాం, తినేస్తున్నాం. మనం తినే ఫుడ్‌కి కూడా మనము ఏమో నాకైతే అనిపిస్తా ఉంటది. ఒక్కొక్కసారి మన ఇంట్లో మటన్ వండారు అంటే, అమ్మా! మీ ఇంట్లో మటనా? అనని అనేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు పెద్ద ఆశ్చర్యంగా అయితే ఎవరికీ అనిపించట్లేదు. నాటుకోడి గానీ, ఏదైనా సరే చాలా చాలా అంటే జనరల్‌గా వండుకునే ఐటెమ్స్ లాగా అయిపోతున్నాయనమాట. సో, ఈ సూపర్ మార్కెట్‌లో నాకివన్నీ చూసిన తర్వాత నాకొకటే అనిపించింది. అంటే ఈ సలాడ్స్‌కి గానీ, లేకపోతే ఈ నాన్ వెజ్ ఐటెమ్స్ కానీ, ఈ ఐస్ క్రీమ్స్ కానీ, ఇలా చూస్తే నాకేమనిపించిందంటే ఇక పోను పోను వీటికి వాల్యూ ఉండదేమో! నిజంగానే వాల్యూ లేదండి దేనికిను. అసలు మా మా చిన్నతనంలో చాలా జాగ్రత్తగా అన్నీ అమ్మ ఇంట్లో చేసి పెట్టేది. ఎప్పుడైనా బయట నుంచి ఏ పునుగులో లేకపోతే ఏ చాట్సో తెచ్చుకుంటే అది చాలా స్పెషల్‌గా ఫీల్ అయ్యేవాళ్ళం. మాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మా అమ్మ, మా నాన్న మమ్మల్ని బయటికి తీసుకెళ్ళేవాళ్ళు. మోడ్రన్ సూపర్ మార్కెట్‌కి తీసుకెళ్ళి పైనాపిల్ పేస్ట్రీ కొనిపెడితేనే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అందుట్లో మేము సినిమాలు చూసేవాళ్ళం కాదు. కాబట్టి మేము థియేటర్‌లకెళ్ళేవాళ్ళం కాదు కాబట్టి సో, మమ్మల్ని మంత్లీ ఒకసారి ఫస్ట్ సండే మమ్మల్ని అలా బయటికి తీసుకెళ్ళి బీసెంట్ రోడ్ ఈ చివరి నుంచి ఆ చివరికి తిప్పి మాకు ఆ పేస్ట్రీ కొనిపెట్టి ఇంకేదైనా మాకు కావాల్సినవి కొనిపెట్టి తిప్పుకొని తీసుకొచ్చేవాళ్ళు మా అమ్మోళ్ళు. ఆ రోజులే చాలా బావున్నాయేమో ఈ రోజుల ప్రకారం అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. సో, అన్నీ దొరుకుతున్నాయి. అలాగే రోగాలు కూడా ఇలానే వస్తున్నాయి. అంటే ఇవి చూపించి నేనలా చెప్తున్నాను అని చెప్పి అనుకోకండి. బట్ నాకనిపించింది నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటేనండి, దేనికైనా సరే మనము ఈజీగా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసేసి ఆహ్, ఏది పడితే అది తినటం కూడా కరెక్ట్ కాదు. సో, మాక్సిమం మన పొట్టకి ఏది సరిపడుతుందో కొంచెం టైమింగ్స్ ప్రకారం తినేస్తేనే బావుంటుంది. సో, ఇట్లా లులు మాల్‌లో అయితే
మేము ఇవన్నీ చూసామనమాట. చూడటానికి చాలా బాగుంది. యాక్చువల్‌గా స్వీట్స్ అయి కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. మనము తీసుకొని ఎవరికైనా ఇవ్వటానికైనా, లేదు మనం తెచ్చుకోవడానికైనా ఏదైనా కూడా బావుంటుంది. సో, మీరు కనుక హైదరాబాద్ విజిట్ చేస్తే కంపల్సరీ ఒకసారి లుల్లు మాల్ విజిట్ చేయండి. చాలా చాలా బావుంది. ఒక నైస్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే అన్ని రకాల ఫుడ్స్, ఈవెన్ బేకరీ ఐటెమ్స్, స్వీట్స్, అలాగే బిర్యానీస్, నాన్ వెజ్ ఐటెమ్స్, వెజ్ ఐటెమ్స్ అన్నీ ఒక దగ్గర చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది. వెజిటబుల్స్, డేట్స్, ఇక వాట్ నాట్ అండి అన్నీ అనమాట. సో, మీరు కనుక హైదరాబాద్ ఎళ్తే కంపల్సరీ లులు మాల్‌కి విజిట్ చేయండి. ఈ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో, అది కూడా క్లిక్ చేయండి. సో, నాకు తెలిసి ఇది చాలా గుడ్ ఇన్ఫర్మేషన్. డేట్స్ అయితే మీ ఊర్లో ఎంత రేట్ ఉన్నాయో కామెంట్ చేయండి. నేను 3 రకాల డేట్స్ తీసుకున్నాను. సో, అవొచ్చేసి 500 పడినాయి. నాకు చాలా రీజనబుల్ అనిపిచ్చాయి. అయితే చాలా వెజిటబుల్స్ అయి కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి, బావున్నాయి.